హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. బోరగడ్డ అనిల్ కుమార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకునేటంతటి చక్కటి బూతులు మాట్లాడాడు. అతను మాట్లాడిన భాష అసభ్యకరమని అతనికి తెలుసో లేదో ఎవరికి తెలియదు, కానీ అదంతా కూడా జగన్ మీద ప్రేమతో మాట్లాడాను అన్నటువంటిది చెప్పుకుంటూ వచ్చాడు ఇంతకాలం. ఇప్పుడు అతన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోపలికి రానియలేదు, జగన్ ఇంట్లోకి రానియలేదు. ప్రతి కార్యకర్తని కడుపులో పెట్టుకుంటానంటూ జగన్ చెప్పినటువంటి స్టేట్మెంట్ని ఒక బ్యానర్ కార్యాలయం ముందు తన ఇంటి ముందు పెడితే ఆ ఇంటి ముందే కూర్చుని దీక్ష చేస్తూ తన భార్యతో కలిసి తనని అవమానించారు, అవహేళన చేశారు, అన్నం కూడా పెట్టకుండా బయటికి తోసేశారంటూ మాట్లాడుతున్నాడు బోరగడ్డ అనిల్ కుమార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకు వదిలేసిందా, దళితులకి అన్యాయం చేసిందంటూ తను మాట్లాడుతున్న మాటల వెనకాలన్న వాస్తవం ఏంటి? అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి. ఏమంటారండి, వాడుకుని వదిలేశారా మీరు అతన్ని? నమస్తే అండి సాయి గారు, మీకు వీక్షకులందరికి కూడా నమస్తే అండి. వాడుకొని వదిలేయడం అంటే అసలు ఎవరు సార్ బోరుగడ్డ అనిల్ కుమార్ అనే అతను? బోరుగడ్డ అనిల్ కుమార్ అనే అతనికి మా పార్టీలో కనీసం సభ్యత్వం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఏ రోజైనా పిలిచి అయ్యా నువ్వు పలానా పని చేయని చెప్పి ఏ రోజైనా చెప్పారా? లేకపోతే మా మీడియా సెల్ నుంచి ఏ రోజైనా అతన్ని పిలిచి అయ్యా పలానా వాళ్ళని బూతులు తిట్టాయా అని చెప్పి చెప్పారా? లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ మా పార్టీలో ఎవరైనా జనరల్ సెక్రటరీలు కానీ లేదంటే మంత్రులు కానీ ఎవరైనా పనిచేసిన వాళ్ళు ఎవరైనా పిలిచి పలానా వాడిని తిట్టయ్యా అని చెప్పి ఎవరైనా చెప్పారా? పార్టీకి పలానా ప్రోగ్రాం చేయమని చెప్పి చెప్పారా? కనీసం పార్టీలో సభ్యత్వం ఉందా సార్? ఏమీ లేకుండా ఎవరో దానే వచ్చి నన్ను వాడుకొని వదిలేశారంటే అసలు దాన్ని ఎలా అనేది మాకు అర్థం కాని అంశం సార్. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచి కాదు సార్, అధికారంలో ఉన్న నాటి నుంచి మాది ఒకటే స్టాండ్ సార్. బోరుగడ్డ అనిల్ కుమార్ అనే అతను మా పార్టీ కాదు. బోరుగడ్డ అనిల్ కుమార్ అనే అతను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అతను చెప్పుకున్నాడు సార్. మేం చెప్పింది కాదు అది. అతను పోస్టర్లో అతను వేసుకున్నాడు, ఫ్లెక్సీల్లో వేసుకున్నారు, అతను చెప్పుకున్నాడు. అత్వాలే నా ఇంట్లో వాడని చెప్పుకున్నాడు, నేషనల్ పార్టీ వ్యక్తిని నేనని చెప్పుకున్నాడు. సో అతను చెప్పుకొని ఈ రోజు వచ్చి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుని అని చెప్పి మాట్లాడితే అసలు ఇంతకు మించిన దిక్కుమాలతనం ఇంకోటి ఏముంది సార్? సో మొదటి నుంచి ఇక్కడ అతను ఏదైతే ఉన్నాడో పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ మాట్లాడటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఖండించింది. ఏ రోజు దాన్ని సమర్థించలేదు. మేము అధికారంలో ఉన్న నాటి నుంచి కూడా వెంకటరెడ్డి గారు కానీ నేను కానీ ఈ ప్రైమ్ 9 వేదికగా 99 వేదికగా డిబేట్స్ లో బోరుగడ్డ అనిల్ కుమార్ గారి గురించి రాగానే వెంటనే మేము చెప్పాం అతనికి మా పార్టీకి ఏం సంబంధం అని. మా పార్టీలో కనీసం అతనికి ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. మీరు మా పార్టీకి ఎలా అంటగట్టి మా పార్టీ మీద బురద జల్లుతున్నారు? మీరు బోరుగడ్డ అనిల్ కుమార్ భుజాల మీద తుపాకీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాల్వాలని చూస్తున్నారు అని చెప్పేసి నేను ఆ రోజు మాట్లాడితే లేదు 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 అని చెప్పారు. తర్వాత బోరుగడ్డ అనిల్ కుమార్ గారిని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. వివిధ కేసుల్లో అరెస్ట్ చేసిన తర్వాత ఇదే వన్ సెక్షన్ ఆఫ్ మీడియా బోరుగడ్డ అనిల్ కుమార్ ఉగ్రవాది కంటే దారుణమైన వ్యక్తి, ఉన్మాది, రౌడీ షీటర్ అని విపరీతంగా కథనాలు అల్లింది. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు వీళ్ళందరూ మీడియా ముందుకు వచ్చి, జనసేన పార్టీకి చెందిన అధికార ప్రతినిధులు వాళ్ళ నాయకులు మీడియా ముందుకు వచ్చి బోరుగడ్డ అనిల్ కుమార్ ని ఒక రౌడీ షీటర్ అని వాళ్ళు అన్నారు. అదే విధంగా అతను ఒక ఉన్మాది అన్నారు, అతను ఒక రాక్షసుడు అన్నారు. ఈ రోజు బోరుగడ్డ అనిల్ కుమార్ ని బాధితుడు అని చెప్పి అదే వ్యక్తులు మాట్లాడుతుంటే ఇంతకు మించిన దిక్కుమాల రాజకీయం ఎక్కడైనా ఉందా సార్? నిస్సిగ్గు రాజకీయం ఎక్కడైనా ఉందా? బోరుగడ్డ అనిల్ కుమార్ జైలు నుంచి బయటికి రాగానే వేరే మీడియా ఛానల్స్ లో ఇలా 1-to-1 కింద ఎక్కేసి చర్చలు అని చెప్పేసి ఇంటర్వ్యూలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రియ శిష్యుడిని అని చెప్పుకోవటం, మా పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి వెంకటరెడ్డిని తిట్టడం ఎందుకు? అవునండి, బోరుగడ్డ అనిల్ కుమార్ కి మాకు ఏంటి సంబంధం అండి? బోరుగడ్డ అనిల్ కుమార్ మా పార్టీ కాదు కదా అని వెంకటరెడ్డి అన్నాడు. ఎస్, అది అవునా కాదా? అతనికి నిజం నేను బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అంటే అతను సభ్యత్వం చూపించమనండి. బోరుగడ్డ అనిల్ కుమార్ కి పార్టీలో ఏదైనా పదవి ఉంటే చూపించమనండి. మేము అడిగేస్తున్నాం కదా, చూపించమనండి. ఏమీ లేదు. ఏదో ఎల్లో మీడియా కూడా ఈరోజు పొద్దున్నే చూస్తున్నాం సార్, పాత ఫోటోలు పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 2012లోనే ఎప్పుడో దీక్ష చేస్తా ఉంటే అతను వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారంటండి. జగన్మోహన్ రెడ్డి గారు రైతు పోరు, జలదీక్ష, అదే విధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి వరుసగా దీక్షలు చేసుకుంటూ వచ్చారు. వరుసగా ఆ దీక్షల సందర్భంగా
ఇక్కడ ఏదైతే హైదరాబాద్ లో జరిగిన ప్రోగ్రామ్ దగ్గరికి అతను వచ్చాడంట. ఎంతో మంది వస్తారు సార్. ఒక నాయకుడు రోడ్ ఎక్కిన తర్వాత ఎంతో మంది వస్తారు. వచ్చిన వాళ్ళందరూ మా పార్టీ వాళ్ళేనా? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు ముందు నుంచి, పాదయాత్ర తర్వాత నుంచి, సీఎం అయిన తర్వాత 5 సంవత్సరాల్లో ఒక రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకొని మాట్లాడారు ఆయన మా పార్టీ అయితే? సో దుర్మార్గమైనటువంటి కుట్ర రాజకీయం ఇది. తర్వాత వెంకటరెడ్డిని పట్టుకొని నీ నోటికి వచ్చిన బూతులన్నీ తిట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి కూడా రచ్చ రచ్చ చేశాడు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నువ్వు మా పార్టీ కాదు కదా, ఏంది ఇదంతా రచ్చ అని చెప్తే, ఇది మొత్తం కూడా ఎప్పుడు మొదలైంది? అతను జైలు నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి వెంకటరెడ్డి గారి క్యారెక్టర్ ని మా గురించి మాట్లాడటం, పార్టీ వాళ్ళు నన్ను పట్టించుకోలేదంటాం. పార్టీ వాళ్ళు ఎట్లా పట్టించుకుంటారు? నువ్వు ఎవరు? పార్టీ కార్యకర్తలు ఇంతమంది అరెస్ట్ అయ్యారు సార్. మా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదే విధంగా మా పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ అరెస్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడింది. మద్దతుదారులతో సహా న్యాయ సహాయం అందించాం, వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడ్డాం. అలాంటిది బోరుగడ్డ అనిల్ అనే అతని పక్కన ఎందుకు నిలబడమండి? మా పార్టీ కాదు, మా పార్టీ కాకపోయిన వ్యక్తులకు కూడా మేము అండగా కొంతమందికి నిలబడ్డాం, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నారని చెప్పి. కానీ ఇతను అప్రజాస్వామికంగా ఉన్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి కల్పించినటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని అతను వేరే రకంగా వాడాడు. అది సభ్య సమాజం ఎవరూ కూడా హర్షించదగ్గటువంటి భాష కాదు. ఈ రోజు మేము మాట్లాడుతున్నాం సార్, సీమరాజా అని అతను మాట్లాడే భాష మంచిది కాదు అంటున్నాం. కానీ ఆ సీమరాజాని చంద్రబాబు నాయుడు గారు వెంటేసుకొని తిరుగుతున్నారు. కిరా కార్పి అని అతను మాట్లాడే భాష మంచిది కాదంటున్నాం. సభ్య సమాజం ఆ భాషని ఎన్నటికీ అంగీకరించదు, అది సహేతుకమైన భాష కాదు అని చెప్పి అంటున్నాం. కానీ అతని కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు నోట్లో స్వీట్ పెట్టి మాట్లాడుతున్నారు. కానీ బోరుగడ్డ అనిల్ అనే ఒక వ్యక్తిని ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు అలా ప్రోత్సహించారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా ప్రోత్సహించిందా? ఓడిపోయిన తర్వాత వెంకటరెడ్డి గారి మీద మాట్లాడటం, నిన్న మాట్లాడాడు సార్, వెంకటరెడ్డిని అదేదో కోన్ కిస్క కొట్టమంటూ మాట్లాడటమే కాకుండా పార్టీ నుంచి బర్తరఫ్ చేసేయాలండి సార్ నేరుగా. వెంకటరెడ్డి మా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మా పార్టీ కోసం గలం వినిపిస్తున్నటువంటి వ్యక్తి, మా పార్టీ కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయమనడానికి ఇతను ఎవరు సార్? పార్టీలో కోన్ కిస్క కొట్టాం, ఇతను ఎవరు పార్టీలో? ఇతనికి పార్టీలో ఇతనికి ఉన్నటువంటి ఐడెంటిటీ ఏంటి? ఇతనికి ఉన్నటువంటి స్థానం ఏంటి? ఏమీ లేకుండా అక్కడ కూర్చొని వెంకటరెడ్డిని బర్తరఫ్ చేయాలి, శ్రీహరి గారు క్షమాపణ చెప్పాలి, సజ్జల గారు క్షమాపణ చెప్పాలి. ఎందుకు క్షమాపణ చెప్పాలి? నాకు అర్థం కాదు ఒకటండి. ఇక్కడ సజ్జల రామకృష్ణ ఇప్పుడు మీ కార్యాలయంలోకి మీ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఒకవేళ ఎవరైనా బాధితులు వచ్చి వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చారంటే డిఎస్సి వాళ్ళు బాగుంటుంది. ఇతను ఏమని చెప్తున్నాడు? అనేక సార్లు వచ్చాను అంటున్నాడు. ఈ మధ్యన జగన్ని కలవనివ్వట్లేదు అంటున్నాడు. ఇంతకుముందు చాలా సార్లు వచ్చాను, ఈవెన్ మీ పార్టీకి సంబంధించిన ఆయన ఎవరో మనోహరో ఎవరో పిలిస్తేనే నేను వచ్చాను, ఇవాళ కలవమంటే నేను వచ్చాను, చివరికి నన్ను కలవకుండా పక్కన కూర్చోబెట్టారు అని చెప్తున్నారు. అంటే మీ పార్టీ కాని వాడిని మీ కార్యాలయంలోకి ఎలా రానిచ్చి కూర్చోబెడుతున్నారు సార్? అది ఖచ్చితంగా పచ్చి అబద్ధం సార్. ఎందుకంటే పార్టీ నిన్న కూడా నేను ఉన్నాను సార్ పార్టీ కార్యాలయంలో. ఇంతకు ముందు అతను వచ్చిన రోజు నేనే ఉన్నా. వాస్తవంగా ఒక రోజు వెంకటరెడ్డి గారు ఆడికి వచ్చినప్పుడు వెంకటరెడ్డి ఏదో మీడియాలో ఏదో మాట్లాడాడు, అతనికి మాకు ఏం సంబంధం అన్నాడు అని చెప్పేసి అక్కడికి వచ్చి హల్చల్ చేసి ఏదో చేయాలని చూశారు. చేయగానే మీరు అసలు మా పార్టీ కాదు కదా అని చెప్పేసి అందరూ బయటికి పంపించేశారు. తర్వాత ఒకరోజు మళ్ళీ వెళ్ళి సజ్జల గారి దగ్గరికి వెళ్ళి న్యాయ సహాయం అర్థించింది అతను. నాకు న్యాయ సహాయం చేయండి అని అర్థించింది అతను. అసలు నీకేం సంబంధం అబ్బా? నువ్వు ఇలా కనిపించిన వాళ్ళందరినీ తిట్టుకుంటూ పోతుంటే నీకు న్యాయ సహాయం ఎట్లా అందిస్తారు ఎవరైనా? నువ్వు చేసింది తప్పు అని చెప్పి సజ్జల గారు బయటికి పంపిస్తే నాకు ఫోన్ చేసి పిలిపించుకున్నారు అని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఏ రోజైనా కలిశాడా? బహిరంగ సభలో అక్కడ దీక్ష చేస్తా ఉంటే ఇప్పుడు మామూలుగానే సార్, ఎవరు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి, వేరే రాజకీయ నాయకుడు కానీ ధర్నా చౌక్ దగ్గర దీక్ష చేస్తా ఉంటే ఎవరైనా పోయి కలవచ్చు సార్. అది కాదు కదా, పార్టీ ఆఫీస్కి ఏ రోజైనా నేను పిలిపించుకొని మాట్లాడారా? అలా కాకుండా మీరు వస్తాను పార్టీ ఆఫీస్ నాది అంటే ఎట్లా కుదురుతుంది? అక్కడ నించొని నిన్న దరిద్రమైన మాటలు సార్. దీన్ని బట్టి అర్థమవుతున్న సినారీ ఏంటంటే, ఏ రోజు మా పార్టీ ఆఫీస్ గోడల దగ్గర కూడా రాని ఏబిఎన్, TV5 ఈ మీడియా గొట్టాలు నిన్న అతను కూర్చోగానే క్షణాల వ్యవధిలో అతని మొహం ముందున్నాయంటే దీని వెనక కుట్ర కనిపించట్లేదా? సో ఖచ్చితంగా సార్ ఇందులో 2 రకాల కుట్రలు ఉన్నాయి. విరూపాక్షి గారి అరెస్ట్ ఏదైతే ఉందో అప్రజాస్వామికంగా జరిగింది. ఈ ప్రభుత్వం పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తా ఉంది.
అధికార పార్టీ అనేది ప్రతిపక్ష పార్టీ వాళ్ళని ఇబ్బందికి పెట్టడం కోసం వాళ్ళ బట్టలు వాళ్ళే చించుకొని తప్పుడు కేసులు పెడుతున్నారు అని చెప్పి మొత్తం సమాజం మొత్తం కూడా చూసింది. తెలుగు సమాజం మొత్తం కూడా వీళ్ళకి తెలుగుదేశం పార్టీ యొక్క అప్రజాస్వామిక విధానాల్ని, తప్పుడు విధానాల్ని గమనించింది. ఎక్కడ బదనామైపోతున్నాము అని వెంటనే బోరుగడ్డ అనిల్ అంశం బయటకు వచ్చింది సార్. ఎన్నాళ్ళు లేని బోరుగడ్డ అనిల్ నిన్న ఎందుకు సార్ అక్కడ వచ్చి కూర్చున్నాడు? ఎన్నాళ్ళు మా పార్టీ ఆఫీస్ దగ్గరికి రాని ఏబిఎన్ టీవీ5 ఛానల్ మీడియా గొట్టాలు అక్కడికి ఎందుకు వచ్చాయి సార్? ఎన్నాళ్ళు రాక్షసుడిగా, ఉన్మాదిగా, రౌడీ షీటర్గా ప్రచారం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, అదే విధంగా ఎల్లో మీడియా, ఈ రోజు అతను ఎందుకు సార్ బాధితుల్లాగా కనిపిస్తున్నాడు? అతను చెప్పిన మాటల్లోనే మాట్లాడదాం సార్. అతను చెప్పిన మాటల్లోనే, ఇది కొంచెం భాష కరెక్ట్ గా లేకపోయి ఉండొచ్చు సార్, దయచేసి వీక్షకులు, ఎందుకంటే అతను మాట్లాడిన భాష నా మొహాన్ని ఉచ్చబోశారు, అతను మాట్లాడిందే. నాకు ఐస్ గడ్డలు పెట్టారు, అతను మాట్లాడిందే. కాళ్ళు చేతులు వేలాడి తీసుకొట్టారు, అతను మాట్లాడిందే. బూతులు తిట్టారు, అతను మాట్లాడిందే. మరి ఆ రోజు దళితులను గుర్తు రాలేదా? నేను తెలుగుదేశం పార్టీని అడుగుతున్నాను సార్, ఆ రోజు వీళ్ళకి దళితుడు అని గుర్తు రాలేదా ఆయనకి? మాకు సంబంధం లేని వ్యక్తి మా పార్టీ ఆఫీస్ లోకి వచ్చి హల్చల్ చేస్తామంటే లోపలికి రానినందుకు ఈ రోజు దళితులను గుర్తొచ్చాడు వీళ్ళకి. వాళ్ళు కొడితే, వాళ్ళు తిడితే, వాళ్ళు రౌడీ షీటర్ అంటే, వాళ్ళు ఉన్మాది అంటే, వాళ్ళు రాక్షసుడు అంటే దళితుడికి ద్రోహం జరిగినట్టు కాదా? కానీ మేము పార్టీ ఆఫీస్ లోకి రాణించుకోకపోతే దళితులకు ద్రోహం జరిగినట్ట? ఎంతో మంది దళితులు ఈ రోజు మా పార్టీ ఆఫీస్ లో ముఖ్య స్థానాల్లో ఉన్నారు. ఎంతో మంది దళితులు ఈ రోజు మా పార్టీ ఆఫీస్ ని సొంత ఇంటిలాగా భావించి లోపలికి వస్తున్నారు. దళితులే కాదు, అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించినటువంటి దేవాలయం లాంటిది మా పార్టీ ఆఫీస్. వస్తున్నారు ఎంతో మంది, వాళ్ళ సమస్యలు విన్నవించుకుంటున్నారు, న్యాయ సహాయాలు పొందుతున్నారు, పోతున్నారు. కానీ మా పార్టీకి సంబంధం లేని వ్యక్తి, మా పార్టీ ఐడియాలజీకి దగ్గరగా లేని వ్యక్తి, మా పార్టీని ఇబ్బంది పెట్టే వ్యక్తి, మా పార్టీ అధికార ప్రతినిధుల్ని, మా పార్టీ జనరల్ సెక్రటరీల్ని తిట్టే వ్యక్తి మా పార్టీ ఆఫీస్ లోకి మేము ఎలా రాణించుకుంటాం? నా తెలియక అడుగుతాను, ఒక్కటి చెప్పండి. అతను మీరు అధికారంలో ఉన్నప్పుడే ఈ బూతులు తిట్టాడు. బాబు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దాకా అందరినీ అమ్మల్ని అక్కల్ని తిట్టాడు. ఆ రోజున మీ ప్రభుత్వం అతని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి పైగా అతనికి నజరానా ఇచ్చారు, సెక్యూరిటీ ఇచ్చారు, గన్మెన్లను ఇచ్చారు. మీ వాడు కాకపోతే అట్లా ఎట్లా ఇస్తారు? గన్మెన్స్ ఎవరు ఇచ్చారు సార్? మీ హయాంలోనే ఇచ్చారు సార్. ఖచ్చితంగా సార్ నేను ఒక మాట చెప్తాను సార్. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అతను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి స్టేట్, ఈ ఆంధ్రప్రదేశ్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న అతను నాకు ప్రాణహాని ఉంది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి వల్ల అని చెప్పిన తర్వాత, ఎవరైనా సార్, నాకైనా సరే ప్రాణహాని ఉంటే గన్మెన్లు పొందొచ్చు. ఎవరండి అట్లాగా? సిపిఐ సిపిఎం నారాయణ గారికో లేకపోతే రాఘవుల్ గారికో లేదంటే వాళ్ళ శ్రీనివాస్ గారికి వాళ్ళకి కూడా ఇవ్వాలి గన్మెన్లు. పోని వాళ్ళ స్థాయి కంటే ఇక్కడ ఆర్పిఐకి కనీసం, సిపిఐకి సిపిఎంకి 2% ఓట్లనే ఉన్నాయి, వీళ్ళకి ఓటు లేదు, అసలు ఆ పార్టీనే లేదు ఇక్కడ. అదవాలి ఆయన పెట్టాడో లేదో ఎవరికి తెలియదు. కానీ ఆర్పిఐ ఏది మీరు చెప్పినట్టు వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఆయన చెప్పుకున్నప్పుడు ఇచ్చేశారు, బాగానే ఉంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరు? మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. మీ పార్టీ ఎమ్మెల్యే వల్ల ప్రాణహాని ఉందంటే మీరే సెక్యూరిటీ ఇచ్చారు, ఎట్లాగండి సార్? మీకు ఇంకో విషయం చెప్పాలి సార్. రాఫ్తాడుకు సంబంధించినటువంటి పరిటాల సునీత గారి కుటుంబానికి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే భద్రత పెంచాం సార్. ఎందుకు తప్పదు, పోలీస్ డిపార్ట్మెంట్ చేసే పని, మీరు చేసేది కాదు అది సార్. ఇప్పుడు మరి ఇదే భద్రత ఇచ్చారు ఇప్పుడు సార్. ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు ఎందుకని సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రాణహాని ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి భద్రత తీసేస్తా ఉంది? అది వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ తో వాళ్ళ చేతుల్లోనే ఉన్నది కాబట్టి. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు సార్, ప్రభుత్వంలో అధికారంలో ఎవరున్నారో వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి పనిచేస్తుంది సార్. అంటే పరిటాల సునీతను ఆవిడ స్థాయి ఇప్పుడు బోరగడ్డ అనిల్ కుమార్ స్థాయి ఒకటేనా? కాదు సార్, నేను చెప్తున్నాను సార్, ఆవిడకే, మా ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులకే మేము భద్రత కల్పించాం సార్. సామాన్య పౌరులు ఎవరైనా ఇలా మాకు ఇబ్బంది కలుగుతుంది అంటే ఖచ్చితంగా రక్షణ కల్పిస్తాం సార్. ప్రజాస్వామ్యంలో రక్షణ పొందడం అనేది నేరం కాదు, కామెడీగా లేదు, కామెడీ కాదు సార్. రక్షణ పొందడం అనేది నేరం కాదు సార్. ఎక్కడ బూతులు మాట్లాడుతున్నప్పుడు అది కాదు, ఒకడు ఉన్మాద చేష్టలు చేస్తాడు, ఒకళ్ళని అమ్మలక్కలు తిడతాడు, అలా తిట్టినప్పుడు పక్కన వాళ్ళు కొడతారు కాబట్టి నా గన్మెన్ ఏంటంటే ఇచ్చేస్తారు మీరు రక్షణ అని. నో సార్, అలా కాదు సార్. నేను అనేది ప్రాణహాని ఉంటే ఎందుకు ప్రాణహాని? అతనేం ఫ్యాక్షనిస్ట్ కాదు, రౌడీ కాదు. అప్పటికి రౌడీ అంటే ఎలాగ రౌడీ అయ్యాడు? ఇట్లా బూతులు తిట్టడం వల్ల, 10 మంది మీద బెదిరించడాల వలన, బ్లాక్మెయిల్ చేయడాల వల్ల అయ్యాడు.
అలాంటి వాడికి రక్షణ కల్పించడం ద్వారా అది మీ ప్రభుత్వం పోని తెలుగుదేశం హయాంలో ఉందని మేము కొనసాగించామంటే నేను ఒప్పుకుంటాను. మీరు పట్టాల సునీత గారికి తెలుగుదేశం హయాంలో అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఉంది రక్షణ, అది కొనసాగిస్తున్నారు. ఇతంది వచ్చేటప్పటికి మీ హయాంలోనే రక్షణ ఇచ్చారు, అది కూడా ఉన్మాద చేష్టలు చేశాక రక్షణ ఇచ్చారు. అలాంటి గన్మెన్ ఇంకెవరికి ఇవ్వలేదే, పోనీ ఏ పట్టాభికి ఇవ్వచ్చు కదా. లేకపోతే కనుక తెలుగుదేశం పార్టీలో మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద దాడి చేశారు, లేకపోతే చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేస్తున్న వాళ్ళకి అప్పుడు బాధితులకు ఇవ్వలేదే, జోగి రమేష్ని ఎదిరించి కొట్టిన వాళ్ళకి ఇవ్వలేదే మీరు భద్రత. కాబట్టి ఇక్కడ ఇతన్ని మీరు ఆ రోజున కాపాడబట్టి ఏకు మేకై కూర్చున్నాడు. ఇవాళ రోజున మీరు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? అతను సజ్జల గారు నాకు తెలుసు అంటున్నాడు, మీరు ఇందాక చెప్పినట్టే శ్రీహరి గారి దగ్గరికి వెళ్ళి గొడవ చేశాడు అంటున్నారు. అంటే ఆ లోపలికి సజ్జల గారు ఎక్కడ ఉంటారో నాకైతే తెలియదు, ఎక్కడ ఉంటారో అక్కడ ఆ పార్టీ ఆఫీసులో సజ్జల గారును శ్రీహరి గారు. ఇతనికి తెలుసు అంటే గతంలో తెలియకుండా అక్కడికి ఎట్లా రాగలుగుతాడు, ఎట్లా మాట్లాడగలుగుతాడు? సార్ ఈ రోజు ఉన్న రూమ్స్ వేరు, అదే విధంగా మేము అధికారంలో ఉన్నప్పుడు అది క్యాంప్ కార్యాలయం సార్. అక్కడ ఎవరు ఆఫీసులు ఛాంబర్లు ఉండే కదా సార్, ఐఏఎస్లకు మాత్రమే ఛాంబర్లు ఉండే. మొన్న కూడా సజ్జల గారిని కలిశాను అంటే కింద గోల్ చేస్తుంటే తీసుకెళ్లి మాట్లాడిచ్చారు, ఏందని బాధని వాళ్ళు పిలిపించి కింద ఆఫీస్ దగ్గర గోల్ చేస్తుంటే పిలిపించి మాట్లాడింది సార్. ఒక విషయం మాత్రం వాస్తవం సార్, ఏంటంటే మీరు మాట్లాడిన దాంట్లో బోరుగడ్డ అనిల్ అనే ఒక వ్యక్తి ఆ రోజు అప్రజాస్వామికంగా మాట్లాడినప్పుడు, బూతులు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుని ఉండాల్సింది. తీసుకుని ఉండకపోవడం కూడా మా తప్పిదంగా నేను భావిస్తాను సార్, ఖచ్చితంగా భావిస్తాను సార్ తప్పిదంగా. ఈ రోజు ఎవరు నేను మాట్లాడినా, వెంకటరెడ్డి మాట్లాడినా, అధికార పక్షంలో ఉండి మాట్లాడినా సరే వాటిని ఖచ్చితంగా ఎవరమైనా సరే చర్యలు తీసుకోవాల్సిందే సార్. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఎదుటి వాళ్ళని తిట్టడానికి కాదు, అది ఎవరైనా సరే ఎదుటి వాళ్ళని తిట్టడానికి కాదు సార్. ఇది ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఇతని వ్యవహారంలో ఇప్పుడు అతను రోజు ఇదివరకు కూడా రోజు ఏదో ఒక పేచీ పెట్టుండేవాడు అతను, అట్లాగా ఇప్పుడు మళ్ళీ చేస్తాడు. ఇప్పుడు మామూలుగా నేను గమనించింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారి ఇంటి దగ్గర ఆందోళన చేస్తానని మాత్రమే వెళ్ళాడు జోగి రమేష్, అప్పుడు ధర్నా చేస్తానని. చంద్రబాబు గారి ఇంటి మీద దాడి అన్నారు, కొట్టి పంపించారు. మీ పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి రచ్చరచ్చ చేస్తుంటే అయితే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా? కోపం వస్తే కొట్టుండేవాళ్ళేమో, కోపం రావట్లేదు. అక్కడ అనేక మంది నన్ను అన్నానా అని చెప్పి కలిసి మాట్లాడతారని కూడా అతను చెప్తున్నాడు. అంటే ఒకప్పుడు మీతో మీ వాళ్ళ పట్ల ఆప్యాయంగా ఉంటాం, లేదా మీ వాళ్ళతో ఆప్యాయంగా కలిసిపోవడం వల్ల మొహమాట పడుతూ ఏమీ చేయలేక కూర్చున్నారా? ఖచ్చితంగా కాదు సార్, ఖచ్చితంగా కాదు. దీన్ని ఏం చేస్తారంటే సార్, ఎలా పోర్ట్రే చేయడానికి రెడీగా ఉందంటే, నిన్న అతను వచ్చినప్పుడు కూడా నేను పార్టీ ఆఫీస్ లోనే ఉన్నాను సార్. నేను పార్టీ ఆఫీస్ లో ఉన్నాను, బయట కూర్చోవడం చూశాను. కానీ మా పార్టీకి చెందిన వాళ్ళు ఎంతో మంది నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా అతను మోహన్ చూసిన వాళ్ళు లేదు సార్. అన్నాన్ని పలకరిస్తాడని పశ్చాపత్తాలు చెప్పుకుంటారు, నాట్ ఈవెన్ సింగిల్ మెంబర్ ఎవ్వరూ లేరు సార్. కాకపోతే దాన్ని ఎలా పోర్ట్రే చేస్తారంటే అండి, ఏమీ అనకుండానే దళితుడిని వాడుకొని వదిలేశారు అని చెప్పేసి వాళ్ళకున్న మీడియా బలంతో వీటితోటి పోర్ట్రే చేశారు సార్. పొరపాటుని ఎవరైనా మా కార్యకర్త అక్కడి నుంచి అతని కానీ లాగేయడం జరిగితే ఏం జరుగుతుంది సార్ ఈరోజు? సో ఆ విధంగా నేను చెప్తున్నాను కదా సార్, బోరుగడ్డ అనిల్ అనే అతను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం ములాఖాత్ అయిందో ఏమైందో తెలియదు సార్. కానీ అతన్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి వెంకటరెడ్డి గారి మీద సో నింద వేయడం కోసం అతన్ని వాడుతున్నారు. ఖచ్చితంగా ఇది ఈ రోజు సాగదు సార్. అతన్ని ముందు పెట్టి అతను ఎంతైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరొకసారి మేము ఖచ్చితంగా చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గరికి అతను వచ్చి ఇంకొకసారి ఇలాంటి రచ్చే చేస్తే మేము ఖచ్చితంగా పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వెనకాడమనే సంగతి మాత్రం గుర్తు చేస్తున్నాం సార్. రైట్. బోరగడ్డ అనిల్కి మాకు సంబంధం లేదని గతంలో పార్టీ నుంచి ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన ముందు వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడారు. అంతకుముందు అయితే మీ పార్టీ నుంచి లేదు. ఇంకొకటి సాధారణంగా మీ పార్టీకి వ్యతిరేకంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు కిరాకో లేకపోతే ఇంకోళ్ళు కూడా మాట్లాడితే మీరు మాట్లాడుతున్నారు, లేదా అమ్మటి రాంబాబు గారు లాంటి వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. ఇతని విషయంలో ఇంతకుముందు ఎప్పుడు మీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు. ఇక పైన మీ పార్టీ అధికారికంగా చర్య తీసుకోవడానికి సిద్ధపడుతుందా? అంటే సిద్ధపడదు సార్. సార్ అధికారికంగా తీసుకున్నాం సార్, ఆల్రెడీ మా పార్టీకి సంబంధం లేదు అని అధికారికంగా ధృవీకరించాం. ఇంకొకసారి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి ఎలా అంటే ఎలా మాట్లాడితే పార్టీ అధికారికంగా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు సార్. కాకపోతే ఒక విషయం చెప్తున్నాం సార్, బోరుగడ్డ అనిల్ విషయంలో మేము ఎందుకని చెప్పేసి మీరు కేసులు పెట్టలేదు అని చెప్పారు సార్. కానీ అతను మా పార్టీ కాదు సార్.
అయినా కానీ ఎందుకు కేసులు పెట్టలేదు అది ఇది అన్నారు సార్. కానీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, అధికార పక్షంలో వాళ్ళు ఉన్నారు, మా మీద నిందలేశారు కదా సార్. మరి ఈ రోజు కిరాక్ ఆర్పి అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రులు, మహిళా మంత్రుల గురించి మాట్లాడుతున్న విధానం చూసాం కదా. మరి అదే విధంగా సీమ రాజా అనే అతను మాట్లాడుతున్నటువంటి విధానం చూసాం కదా. సో తెలంగాణకు చెందినటువంటి ఇంకో అతను ఉంటాడు సార్, సామ్రాట్, అతను మాట్లాడుతున్నటువంటి విధానం చూసాం కదా. వాటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టింది. ఎందుకని చెప్పి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వీళ్ళు అరెస్ట్ చేయటం లేదు? దానికి కూడా ఈ ప్రభుత్వం, ఈ తెలుగుదేశం పార్టీ, ఈ నీతులు మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా ఈ ఎల్లో మీడియా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని మీ ద్వారా నేను వాళ్ళని అడుగుతున్నాను సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. బోరగడ్డ అనిల్ అయితే సరికొత్త సమీకరణాలను తెర మీదకి తీసుకొచ్చాడు. తను ఇంతవరకు వైసీపీకి ఆప్తుడిని, జగన్కి దగ్గర వాడిని అని చెప్పినటువంటి వాడు ఇవాళ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనని వాడుకు వదిలేసింది అని చెప్తుంటే, అతను పార్టీ పేరును వాడుకు వదిలేశాడు తప్ప అతని పార్టీకి చెందిన వాడే కాదని వైసీపీ చెప్తోంది. ప్రజలు ఎలాగా దీన్ని ట్రీట్ చేస్తారో వాళ్ళ ఇష్టం.